हैदराबाद शहर के मसरूफ वाटर पार्क जलविहार में आज सुबह एक खतरनाक धमाका पेश आया, जहां एक वाटर प्यूरिफिकेशन यानी आरओ प्लांट अचानक जोरदार आवाज के साथ फट गया, जिसके बाइस इलाके में खौफ व हर्रास फैल गया। ये वाकया पीवीएनआर मार्ग पर कायम इस प्लांट में पेश आया, जो मुकामी लोगों को पीने की साफ पानी फराहम करता है। धमाके की शिद्दत इस कदर ज्यादा थी कि प्लांट के अंदर मौजूद मशीनरी मुकम्मल तौर पर तबाह हो गई और आसपास मौजूद अफराद में भगदड़ मच गई। पुलिस की इब्तदाई तहकीकात के मुताबिक शुबा जाहिर किया जा रहा है कि फिल्टर या कंप्रेसर के अंदर ज़्यादा दबाव बनने के बायस ये धमाका हुआ। ताहम असल वजह का तयन भी बाकी है। इस हादसे में 3 कारकुन जख्मी हुए हैं, जिनमें अपोलो नायडू और अंजी की हालत तशवीशनाक बताई जा रही है, जबकि लक्ष्मण को भी चोटें आई हैं। जख्मियों को फौरी तौर पर करीबी अस्पताल मुंतकिल किया गया, जहां अपोलो नायडू और अंजी को गांधी अस्पताल में दाखिल किया गया, जबकि लक्ष्मण जॉय हॉस्पिटल में जेर इलाज है। वाकई की इतला मिलते ही पुलिस मौके पर पहुंच गई और केस दर्ज करके तहकीकात का आगाज कर दिया गया। खैरताबाद के एसीपी संजय ने मौके का मुआयना किया और शवाहिद इकट्ठे किए जा रहे हैं। पुलिस का कहना है कि धमाके की मुकम्मल तहकीकात जारी है और जल्द ही असल वजह सामने लाई जाएगी। पब्लिक भाई क्या होता है? नहीं अंकल, आदमियों को मार रहे हो ना, गलत कर रहे हैं। धक्के मारे, बहन का अरे भाई एम्बुलेंस को फोन कर रहे हैं। మాకు ఏమైందని ఊరుకొని వచ్చినాం, నేను మా ఫ్యామిలీ మొత్తం ఊరుకొచ్చింది. అయితే ఆడ ఇద్దరు మంచి ఇంట్లో కొట్టుకుంటారు దెబ్బలు తాకి. అది ఏమైంది యాక్చువల్ గా మాకు కూడా తెలియదు. సరే అని ఆయన కాపాడికి పోయినాం మేము. అయితే వాళ్ళ సెక్యూరిటీ ఏం చేసిరంటే దక్కా కొట్టి మా డెలిడీస్ ని కూడా మమ్మల్ని కూడా నొక్కిరు. అయినా కానీ నేను లోపల పోయి చూసిన ఒక్కొని చేతులు 2 చేతులు వెళ్ళిపోయినాయి, ముఖం ఇంత మొత్తం బలిగిపోయింది, కళ్ళ గుట్టలు బయట వచ్చేసినాయి ఆయనవి. ఇంకొందేమో మొత్తం బేజా బయట వచ్చేసింది. ఇద్దరు మనుషులు ఉన్నారు, ఇద్దరు మంచి డ్యామేజ్ ఉన్నారు. పాపం వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏడుస్తే కూడా వాళ్ళకు కూడా దగ్గర పోనిస్తలేరు, మాకు కూడా దగ్గర పోనిస్తలేరు. అయినా కూడా మేము దగ్గర పోయినాం. నేనే నా చేతులతో లేపుకొని బయట వచ్చినాను. అప్పుడు వరకు అంబులెన్స్ వచ్చింది, ఈయనే పండబెట్టినాం. అప్పటి వరకు కూడా అంబులెన్స్ రాలే. ఈడ పండబెట్టిన తర్వాత అంబులెన్స్ వస్తే దాంట్లో ఎక్కించి మేమే పంపించినాం. నాది ఏంటంటే మీ ద్వారా ఏమైనా అవుతుందంటే నాది ఒకటే రిక్వెస్ట్, వాళ్ళకైతే ఏం చేసుకోలేము. కోట్ల ఆస్తి పెట్టినా కూడా ఆ పానం అయితే రాదు తిరిగి, ఆ చేతులు అయితే తిరిగి రావు. నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకి జరిగిన నష్టానికి వీళ్ళ వరకు ఎంత అవుతుందో వాళ్ళకి హెల్ప్ చేయమని, ఇంకోసారి ఇట్లా కాకుండా సెక్యూరిటీగా సేఫ్టీ చేసుకోమని, ఇంకోటి ఇన్ని కోట్ల పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు, ఒక 2-3 అంబులెన్స్ అయినా ఎమర్జెన్సీకి పెట్టుకోవాలని నేను కోరుకుతాను మీ ద్వారా. అంతే. ఇద్దరికి గాయాలైనా సార్, ఎంతమందికి డ్యామేజ్ అయింది. 2 మంది చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. వాళ్ళు ఉంటారో పోతారో అది కూడా తెలియదు, ఎందుకంటే చాలా కష్టం సార్. ఎందుకంటే మొత్తం మీద గొంతు కూడా మొత్తం చింగిపోయింది వాళ్ళది. 2 పంచికి చాలా డేంజర్ క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు వాళ్ళు.